For more updates, subscribe to our channel. Hello everyone, welcome to My Dream Academy. Pilsun Nagar nearby the metro station. ఆల్రెడీ మీకు చెప్పాను స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఒక 5 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో కొంచెం బ్రీఫ్గా మీరు కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే బెటర్ అని అనుకుంటున్నా. అంటే ఏంటిదంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విత్ క్వశ్చన్స్ అండ్ టైప్స్ ఆఫ్ వేరియింగ్ క్వశ్చన్స్ అనమాట. అంటే క్వశ్చన్స్లలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, రైట్. అంటే ఏ విధంగా అడగవచ్చు అంటే ఒక ప్రాబ్లమాటిక్స్లో కావచ్చు, థియరీలో కావచ్చు, రైట్. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాబ్లమాటిక్స్లో ఎలా ఉన్నాయి, థియరీలో ఎలా ఉన్నాయి. సో అలాంటి డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ ఆ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, టాపిక్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మోస్ట్లీ యూస్ఫుల్ అవుతాయి. సో ఈ సెట్ అని కాదు, మరి వేరే ఎగ్జామ్స్ ఏది రాసినా సో మోస్ట్లీ మీకు యూస్ఫుల్ అవుతాయి, రైట్. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో నేను ఇచ్చిన సో యూట్యూబ్లో మీకు ఈ వీడియోస్లో చూస్తే మోస్ట్లీ మీకు కవర్ చేయగలుగుతారు. సో అంటే మెయిన్ టాపిక్స్ అనమాట. సో మీకు ఆల్రెడీ కొంచెం తెలుసుకొని ఉంటే, సో సబ్జెక్ట్ పరంగా ఎంతో కొంత మీకు అవగాహన ఉంటే సింపుల్గా మీరు చేయగలుగుతారు అనమాట. సో ఈరోజు అయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అనమాట. అంటే ఏంటిది హై వెయిటేజ్. మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి మోస్ట్లీ 15 నుంచి 20 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇందులో హైడ్రాలిక్స్లో మోస్ట్లీ 14 ఆర్ +or-2 అనమాట. అంటే 14 కంటే 16 రావచ్చు, ఆర్ 14 రావచ్చు, సో 13 రావచ్చు, 16 +or-2 వెయిటేజ్ అనమాట. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే హైడ్రాలిక్స్. సో హైడ్రాలిక్స్లో మనకు ఇందులో వచ్చేసి ప్రాబ్లమాటిక్ చాలా తక్కువ క్వశ్చన్స్ అనమాట. సో 1 or 2 క్వశ్చన్స్, సో 1 or 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అయితే మీకు ప్రాబ్లమాటిక్స్ రావు ఈ సెట్లో, రైట్. థియరీ పార్ట్గా చూసుకుంటే మీకు బేసిక్స్ అనమాట. సో మనకు హైడ్రాస్ మీద ఏ విధంగా బేసిక్స్ అనేవి అడుగుతాడని ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో యూనిట్స్ ఏ విధంగా ఉంటాయి, సో స్ట్రెస్ ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది, ఓకే, విస్కాసిటీ అంటే ఏంటి, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటిది, క్యాపిలారిటీ గురించి కానీ వీటి మీద క్వశ్చన్స్ అనమాట. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ద SI యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, SI యూనిట్స్ అడిగాడండి, CGS యూనిట్ కాదు SI. సో ఇక్కడ డైనమిక్ విస్కాసిటీ అన్న అడగవచ్చు, విస్కాసిటీ అన్న అడగవచ్చు. సో బోత్ ఆర్ రిలేటెడ్. అంటే విస్కాసిటీ అంటే ఏంటిది, ద రెసిస్టెంట్ ఆఫ్ ఫ్లో అనమాట. ఫ్లోని రెసిస్టెంట్ చేస్తుంది, దాని యొక్క యూనిట్స్ ఏ విధంగా ఉంటాయి, SI యూనిట్స్ అడిగాడు. సో మోస్ట్లీ మనకు CGSలో ఏ విధంగా ఉంటుంది, ఈ SIలో ఏ విధంగా యూనిట్ ఒకసారి చూసుకుంటే, ఓకే జస్ట్ 1 minute, ఐఎమ్ సారీ, రైట్. ఒకసారి చూసుకుందాము. అంటే ఏంటిది, ఒకసారి SI యూనిట్స్ ఏంటిది అండ్ CGS యూనిట్స్ ఏంటిది, దేనికి, విస్కాసిటీకి అనమాట, రైట్. ఈ రెండింటికి నేను మీకు అంటే ఏదైనా అడగవచ్చు, SI యూనిట్స్ అడగవచ్చు, CGS ఉంటాడు. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. అంటే ఏంటిది, ఎందుకు ఇచ్చాను అంటే యూనిట్స్ ఎందుకంటే విస్కాసిటీలో డైనమిక్ విస్కాసిటీ అని, విస్కాసిటీ కానీ లేకపోతే కైనడమిక్ విస్కాసిటీ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్ అనమాట. అంటే ఏదైనా ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో చూసుకోండి, మీకు ఆల్మోస్ట్ 1 క్వశ్చన్ అయితే మోస్ట్లీ ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఏంటిది ఫస్ట్ CGS యూనిట్స్లో వచ్చేసి ఏంటిది, రైట్. CGS యూనిట్స్లో ఏంటిదండి 1 పాయిస్ అని, అంటే 10 పాయిస్ కానీ 1 పాయిస్ కానీ 10 పాయిస్ కానీ 1 పాయిస్ కానీ ఇది CGSలో. అసలు పాయిస్ అంటే ఏంటిది, రైట్. 1 పాయిస్ ఈజ్ ఈక్వల్ టు 0.1 పాస్కల్ సెకండ్ అండి, రైట్. ఇక్కడ మళ్ళీ పాస్కల్ సెకండ్ అంటే ఏంటిది, రైట్. పాస్కల్ సెకండ్ అంటే పాస్కల్ అంటే మనకి ఏంటిది, న్యూటన్ మీటర్. సో Nm/m² పాస్కల్, రైట్. స్ట్రెస్ అనమాట, పాస్కల్ మీన్స్ స్ట్రెస్. అంటే స్ట్రెస్ యొక్క యూనిట్స్ మనకి ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. సో స్ట్రెస్ యొక్క యూనిట్ పాస్కల్ కిందకి వస్తుంది. సో సెకండ్, రైట్. దీన్ని ఎలా రాసుకుంటారు, Nm/m². ఇది ఏంటిది, ఇప్పుడు మనం Nm/m² అనేది మనకి ఏమొస్తుంది, SI యూనిట్ అనమాట, రైట్. Nm/m² అనేది SI యూనిట్. సో SI యూనిట్లో ఏమొస్తుంది, Nm/m² SI యూనిట్. సో CGS పాయిస్ అనమాట. సో 1 పాయిస్ 10 పాయిస్ దాని గురించి. సో ఎగ్జాంపుల్గా 10 పాయిస్ ఇలా ఆర్ 1 పాయిస్. సో పాయిస్ అనేది CGS యూనిట్. సో దీన్ని ఇంకొక అంటే న్యూటన్లో ఎలా రాసుకుంటాం అంటే, న్యూటన్ని మనం ఎలా రాసుకుంటాం, డైన్గా రాసుకుంటాం, డైన్. సో మనకు CGSలో టైంకి టైం సెకండ్సే ఉంటుంది, రైట్. మీటర్ స్క్వేర్ దాన్ని సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద CGS యూనిట్.
సో ఎస్ఐ యూనిట్కి సీజియస్ యూనిట్కి మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. అంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం వచ్చేస్తుంది మనకు న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అనేది మనకు ఎస్ఐ యూనిట్స్, రైట్. నెక్స్ట్ డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ సీజియస్ యూనిట్లో మీకు ఆప్షన్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది సెకండ్ క్వశ్చన్ సీజియస్ యూనిట్స్ అండ్ ఎస్ఐ యూనిట్స్ రెండే అడిగాడు. సో అంటే మీకు ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. మీకు కొంచెం అర్థం అవ్వడం కోసం నేను రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కైనమాటిక్స్ అడిగాడు ఇక్కడ, రైట్. డైనమిక్ కాదండి. సో డైనమిక్ వచ్చేస్తే మనకు అది వస్తుంది. సో ఇక్కడ కైనమాటిక్ విస్కాసిటీ గురించి క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, ఇప్పుడు కైనమాటిక్ విస్కాసిటీ అంటే ఏంటిది, రైట్. డైనమిక్ విస్కాసిటీ బై మాస్ డెన్సిటీ, రైట్. ద రేషియో ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ టు మాస్ డెన్సిటీ అనమాట, రైట్. అది మనకు డెఫినేషన్ మనం నేర్చుకున్నది, రైట్. మ్యూ బై రో. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఎస్ఐ యూనిట్స్ ఏంటిది, సీజియస్ యూనిట్స్ ఏంటి, డైనమిక్ విస్కాసిటీ ఎస్ఐ యూనిట్స్ ఏంటి, సీజియస్ యూనిట్స్ ఏంటి, రైట్. సీజియస్ యూనిట్స్ వచ్చేసి 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్, రైట్. 1 సెంటీమీటర్ పర్ స్క్వేర్ సెకండ్. దీన్ని ఏమంటారంటే మళ్ళీ స్టోక్ అని అంటారు అనమాట, రైట్. 1 స్టోక్ అనమాట. సో 1 స్టోక్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో దీన్ని మనము ఎస్ఐ యూనిట్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఏంటి 1 సెంటీమీటర్ అంటే ఇక్కడ ఇప్పుడు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ కదా. సెంటీమీటర్ కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻²మీటర్ వస్తుంది కదా, రైట్. సో 10⁻², స్క్వేర్కి స్క్వేర్ ఇచ్చాను, రైట్, మీటర్ పర్ సీజియస్ యూనిట్లో ఆల్వేస్ సెకండ్లో ఉంటుంది, టైం అనేది సెకండ్లో ఉంటుంది. సో దీని బేస్ చేసుకుని 10⁻⁻4 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. దిస్ ఇస్ ద ఎస్ఐ యూనిట్, ఇదేమో సీజియస్ యూనిట్స్, రైట్. ఇప్పుడు ఆప్షన్లో చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 10⁻⁻4 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ 1 స్టోక్ ఇచ్చారు. ఇక్కడ సీజియస్ యూనిట్ ఫస్ట్ ఏం అడిగాడు, ఫస్ట్ సీజియస్ యూనిట్ అడిగాడు. సీజియస్ యూనిట్ ఫస్ట్ ఏం రావాలి, 1 స్టోక్ అని రావాలి, లేకపోతే 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అని రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ ఎస్ఐ యూనిట్ వచ్చింది. సో ఇది ఆప్షన్ కాదు. సెకండ్ చూద్దాము, 10⁻⁻2 మీటర్స్, అసలు 10⁻⁻2 కాదు కాబట్టి అది ఆ ఆప్షన్ కాదు. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అడిగాడు. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ సీజియస్ యూనిట్స్, ఇది ఓకే. ఇక్కడ ఏమడిగాడు 10⁻⁻2 అడిగాడు. సో ఇది కాదు. సో ఇది ఆప్షన్ కూడా కాదు. సో మనకు ఆప్షన్ ఏంటిది, 4th ఈజ్ ద ఆప్షన్. ఏంటిది 1 స్టోక్ ఆర్ 10⁻⁻4 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇది ఎస్ఐ యూనిట్, ఇది సీజియస్ యూనిట్స్. ఇలా ఇవ్వచ్చు అనమాట. లేకపోతే ఏమిటి సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అని కూడా క్వశ్చన్స్లో ఆప్షన్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సీజియస్ యూనిట్లో 1 స్టోక్ ఆర్ 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇది సీజియస్ యూనిట్స్. ఎస్ఐ యూనిట్ వచ్చేసి 10⁻⁻4 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. దిస్ ఇస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ కైనమాటిక్స్ విస్కాసిటీ. ఓకే, ఇప్పుడు డైనమిక్ విస్కాసిటీ యూనిట్స్, కైనమాటిక్ విస్కాసిటీ యూనిట్స్ మీకు ఇచ్చినట్లయితే మోస్ట్లీ 1 క్వశ్చన్స్ అనమాట. సో దాని మీద ప్రాబ్లమాటిక్స్ చాలా తక్కువ. మీరు ప్రాబ్లమాటిక్స్ మీకు ఇచ్చిన క్వశ్చన్స్లలో మీకు డైనమిక్ విస్కాసిటీ కానీ, ఎగ్జాంపుల్గా ఇప్పుడు కైనమాటిక్ విస్కాసిటీ ఏంటిది, ఎగ్జాంపుల్గా మ్యూ బై రో అని చెప్పాను కదా, అంటే మాస్ డెన్సిటీ, ఇది డైనమిక్ విస్కాసిటీ, రైట్. అంటే ఏదన్నా మీకు అడగొచ్చు అనమాట. క్వశ్చన్లో కైనమాటిక్ విస్కాసిటీ ఇచ్చేసి ఇది కనుక్కోమని చెప్తేస్తే మీకు మాస్ డెన్సిటీ క్వశ్చన్స్ ఇస్తాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం చేయగలగాలి అనమాట, రైట్. మ్యూ ఇప్పుడు డైనమిక్ విస్కాసిటీ కనుక్కోమన్నప్పుడు ఓకే, బట్ డైనమిక్ విస్కాసిటీ డైరెక్ట్ ఫార్ములాస్ కైనమాటిక్ విస్కాసిటీ కనుక్కోమని చెప్పి, రైట్, డైనమిక్ విస్కాసిటీ కనుక్కోమని చెప్పి కైనెటిక్ విస్కాసిటీ ఇచ్చేసి మాస్ డెన్సిటీ. అప్పుడు మనము డైనమిక్ విస్కాసిటీలో మనకు ఏంటిది, టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ డో మ్యూ బై ఆర్వి బై వై. ఇది ఒక ఫార్ములా మనకు గుర్తుంది కదా. సో మనకు ఏంటి, మనకు సబ్జెక్ట్లో అయితే మనకు టాపిక్లోనే ఫస్ట్ షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్ విస్కాసిటీ డో యూ బై డో టూ. ఇదేంటిది, షియర్ స్ట్రెయిన్ ఆర్ యాంగులర్ డిఫార్మేషన్. సో మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా తీసుకొని dθ బై dt అని కూడా రాసుకోవచ్చు. ఇది ఏముంటుంది, యాంగులర్ డిఫార్మేషన్ అని కూడా అంటుంటాం, రైట్. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీప్గా, రైట్. ఇప్పుడైతే నాకు ఈ సెట్ టైం లేదు కాబట్టి మనకు విత్ ఇన్ టైంలోనే మనము ఇవన్నీ ఎంచుకోవాలి,
రైట్. అంటే ఇది మనకు షార్ట్కట్లో తక్కువ టైంలో ఏ విధంగా నేర్చుకోవాలని చెప్పేసి చాలా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది వెన్ ద ఫ్లూయిడ్ ఈజ్ రెస్ట్ ఇన్ కండిషన్, అంటే ఫ్లూయిడ్ రెస్ట్లో ఉందన్నమాట, అంటే ఫ్లోలో లేదు, ఫ్లో అవ్వట్లేదు, రెస్ట్లో ఉంది కండిషన్. దెన్ ద షియర్ స్ట్రెస్ అడిగాడు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది మనకు, ఏంటిది ఫ్లూయిడ్ అనేది రెస్ట్ కండిషన్లో ఉందంట, అంటే ఫ్లో అవ్వట్లేదు. ఫ్లో అవ్వనప్పుడు షియర్ స్ట్రెస్ జీరో అవుతుంది. షియర్ స్ట్రెస్ అనేది జీరో అవుతుంది. అంటే ఏంటిది, ఎగ్జాంపుల్ ఎందులో లామినార్ ఫ్లో అవ్వచ్చు, టర్బులెంట్ ఫ్లో అవ్వచ్చు. ఫ్లో అవ్వనప్పుడు ఇలాంటి షియర్ స్ట్రెస్ అనేది అప్లికేబుల్ అవ్వదు. షియర్ స్ట్రెస్ అంటే ఏంటిది, సో టాప్ ఆర్ బాటంలో ఏదో ఒక స్ట్రెస్ ఫ్లో అయితే మనకు స్ట్రెస్ ఎంతో కొంత మనకు టాప్ ఆర్ బాటంలో మనకు సో మనకు డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్లో మనకు క్లారిటీగా అనిపిస్తుంది. బట్ రెస్ట్లో ఉన్నప్పుడు ఎలాంటి షియర్ స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఓకే, అప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే మ్యాక్సిమమా, మినిమమా, జీరో అని అన్నా. రైట్, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను డైరెక్ట్ చెప్పాను జీరో అని. రెస్ట్లో ఉన్నప్పుడు ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. రైట్, ఒకవేళ ఫ్లో అని ఇస్తే ఇందులో లామినార్ ఫ్లోనా లేదా టర్బులెంట్ ఫ్లోనా అని. సో లామినార్ ఫ్లో ఉన్నప్పుడు ఏ ఫామ్ రెక్టాంగులర్ ఫామ్ అవుతుందా, ట్రయాంగులర్ ఫామ్ అవుతుందా దాని క్వశ్చన్స్. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్. సో ఇంకా నెక్స్ట్ చూద్దాము. అంటే ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంకా ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 3 టైప్స్ అయితే కొంచెం ఇంపార్టెంట్. సో ఇంకా చూద్దాం. రైట్, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే 1 atmospheric pressure ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ 1 atmospheric pressure అడిగాడండి. సో మోస్ట్లీ మనం ఇంటర్మీడియట్లోనే ఫిజిక్స్లో చదివే ఉంటాము. రైట్, సో ఇంటర్మీడియట్ సెట్ 10th మనకు ఉంటుంది. రైట్, సో 10 bars and 10 బార్ కానీ 1.03 పాస్కల్ 760 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ దీన్ని 4 ఆప్షన్ ఇచ్చారు. రైట్, 1 atmospheric pressure వాల్యూస్ ఏ విధంగా ఉంటాయో చూసుకుంటే రైట్ దీన్ని 1.013 బార్ అనమాట. రైట్, లేకపోతే 76 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ ఆర్ 760 mm ఆఫ్ మెర్క్యూరీ. ఓకే, ఇంకా రైట్ ఇంతవరకు మనము రైట్. సో ఇంకా ఉన్నాయండి. ఇలా 10.3 మీటర్ హెడ్ ఆఫ్ వాటర్. రైట్, 10.3 మీటర్ హెడ్ ఆఫ్ వాటర్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. రైట్, సో ఇంకా మనకు ఉన్నాయి చాలా వరకు. రైట్, ఏంటిది ఎలా 101.3 కిలో పాస్కల్ అని. ఓకే, 1 తార్. ఓకే, 760 1 mm ఈజ్ ఈక్వల్ టు 760 తార్. రైట్, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చాను, 5 టైప్స్ ఆఫ్ మీకు డిఫరెంట్ టాపిక్స్ అయితే మీకు కవర్ చేశాను కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ చూసుకుంటే మనము ఇదొక్కటి గుర్తుంచుకోవాలి మెయిన్గా అనమాట. సో మెయిన్గా ఇదొక్కటి గుర్తుంచుకోవాలి. ఏంటిది 1.013 బార్ అన్నాడు ఇక్కడ. రైట్, 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ పాస్కల్స్. రైట్, 10⁵ పాస్కల్ అంటే 10⁵ న్యూటన్, 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. రైట్, 10⁵ ఎలా రాసుకున్నాను, 10⁻3 ఇంటూ 10⁻2 పాస్కల్గా నేను కన్వర్ట్ చేసుకున్నాను. రైట్, 10. సో దీన్ని పిలుస్తాను. సో దీన్ని ఏ విధంగా కిలో 10⁻² కిలో పాస్కల్గా కన్వర్ట్ చేసుకున్నాను. 10⁻3 నేను కిలో పాస్కల్గా కన్వర్ట్ చేసుకున్నాను. రైట్, 10⁻2ను మళ్ళీ ఏ విధంగా అప్లికేబుల్ చేశాను. రైట్, ఇందులో టూ టైప్స్ మనకు పక్క జరుగుతుంది కదా. 1.10.3 కిలో పాస్కల్గా మనకు వస్తుంది. రైట్, సో దీని నుంచి నేను ఇది అయితే డెరైవ్ చేశాను. రిమైనింగ్ 76 సెంటీమీటర్ అండి, ఇక్కడ ఎంఎం కాదండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి, పాస్కల్ ఇచ్చారు. ఈయన 1.13 పాస్కల్ ఇచ్చారు. సో ఇది కాదు, 10 బార్ ఇచ్చారు. 10 బార్ అసలే కాదు. ఓకే, 1 బార్ ఇస్తే ఓకే, కానీ మరి 10 బార్ అయితే కాదు, 1.3 పాస్కల్ కాదు.
ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చారు, ఇది కూడా ఆప్షన్ కాదు. ఇక్కడ ఆప్షన్ ఇచ్చేసేది నన్ను అనమాట. సో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి సెంటీమీటర్ ఎంఎం అని కూడా గుర్తుంచుకోవాలి. సో సెంటీమీటర్లో ఉన్నప్పుడు 76 mm ఆఫ్ వస్తుంది, ఎంఎంలో ఉన్నప్పుడు 760 mm ఆఫ్ హెచ్జీ వస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ మీకు ఒక అట్మాస్ఫియర్ ఫార్ములాస్ కానీ ఈ మీకు కొంచెం గుర్తుందనుకో, మీరు ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్లు ఆప్షన్లో ఏ విధంగా ఇచ్చినా అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సో మీకు అవి గుర్తుంచుకుంటే చాలన్నమాట. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఎనర్జీ టు యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ అన్నాడు. ఇక్కడ సర్ఫేస్ ఎనర్జీ అయినా కానీ మనం సర్ఫేస్ టెన్షన్ అనుకుంటాం, రైట్ మనం అంటాం కదా, రైట్ అది కరెక్టే. బట్ ఇంకోటి ఉందన్నమాట, అంటే ఏంటిది సర్ఫేస్ అది కాకుండా ఇంకొక ఫార్ములా ఏమైనా ఉందా అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది, సర్ఫేస్ ఫోర్స్ పర్ లెంత్ అని మనకు తెలుసు. అందుకని నేను ఇక్కడ సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా అని ఇచ్చాను, రైట్. ఓకే, లేకుంటే ఇంకొక ఫార్ములా ఉంది, ఏంటిది టాంజెన్షియల్ టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. ఓకే, అది కూడా సర్కమ్స్టెన్స్ అని కూడా అవ్వచ్చు. ఓకే రైట్, ఏంటిది సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ సో మామూలుగా డెఫినేషన్స్ మనకి ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఫోర్స్ పర్ లెంత్, రైట్, ఫోర్స్ పర్ లెంత్ ఇది, రైట్. ఓకే, లేకుంటే ఏంటిది సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు, 3 టైప్స్ ఆఫ్ ఎలా విధంగా అడగవచ్చు. ఇంకొక టైప్ ఉంది, ఏంటిది టాంజెన్షియల్ ఫోర్స్ పర్ సర్కమ్టెన్స్, ఈ విధంగా అనమాట. రైట్, ఇక్కడ మనకు ఫార్ములా ఇక్కడ ఎనర్జీ సర్ఫేస్ ఎనర్జీ వచ్చింది, అప్పుడు ఏమొస్తుంది మనకు సర్ఫేస్ ఏంటి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది సర్ఫేస్ ఎనర్జీ న్యూటన్ పర్ మీటర్ అనేది సర్ఫేస్ ఎనర్జీ న్యూటన్ అండ్ మీటర్, రైట్. నెక్స్ట్ టాంజెన్షియల్ ఫోర్స్ న్యూటన్, సర్కమ్టెన్స్ సో మనకి లెంత్ ఆర్ డయామీటర్ ఏదైనా అవ్వచ్చు న్యూటన్ మీటర్, రైట్. ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటే ఏమొస్తుంది మనకు రేషియో ఆఫ్ సర్ఫేస్ ఎనర్జీ టు యూనిట్ ఏరియా ఇస్ కాల్డ్ సర్ఫేస్ టెన్షన్, ఇది ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ యూనిట్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అని క్వశ్చన్లు అడిగి ఆప్షన్లో ఇచ్చేసి ఏమి ఇచ్చాడు జౌల్ పర్ మీటర్, బి ఆప్షన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని ఇచ్చి, సి ఆప్షన్ న్యూటన్ మీటర్, డి ఆప్షన్ వచ్చేసి నన్ను ఏదో ఒకటి ఇచ్చాను అనుకో, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది న్యూటన్ పర్ మీటర్ రైట్. సో ఏంటిది ఇందులో ఆప్షన్ లేదు కదా, న్యూటన్ పర్ మీటర్ మనకైతే తెలిసిన ఫార్ములా అంటే సర్ఫేస్ ఇది న్యూటన్ పర్ మీటర్. సో న్యూటన్ పర్ మీటర్ యూనిట్స్ కదా, బట్ ఇందులో ఆప్షన్ లేదు కదా అని మీకు డౌట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అందుకని నేను ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్గా ఇచ్చాను. ఏ విధంగా ఇప్పుడు మనము న్యూటన్ పర్ మీటర్, దీన్ని న్యూటన్ మీటర్ని జౌల్స్ అన్నమాట బై మీటర్ స్క్వేర్, రైట్. ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ మీటర్ స్క్వేర్ ఇలా మనము కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. బేసిక్ దానికి కదా క్వశ్చన్స్ అదే యూనిట్స్ అనమాట, యూనిట్స్ ఆఫ్ సర్ఫేస్ ఇలా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. జౌల్స్ పర్ న్యూటన్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ అని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ద ఇన్సెక్ట్స్ క్రౌలింగ్ ఆన్ ద వాటర్ సర్ఫేస్ ఈజ్ డ్యూ టు అన్నాడు. అంటే ఏంటిదంట కీటకాలు నీటి మీద ఎందుకు పాకుతాయి అనే క్వశ్చన్లో అడిగాడు. సో ఏంటిది మోస్ట్లీ మనకు తెలిసిన ఆన్సరే సర్ఫేస్ టెన్షను, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ దాని గురించి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో ఇవి ఇంపార్టెంట్ అని మీకు మెన్షన్ చేయడానికి ఏ విధంగా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో 1 క్వశ్చన్స్ అనమాట. సో ఏ విధంగానే ఇవ్వచ్చు, వేపరైజేషన్లో ఇవ్వచ్చు, క్యాపిలర్లో ఇవ్వచ్చు, సర్ఫేస్ టెన్షన్లో ఇవ్వచ్చు,
రైట్. యూనిట్స్లో ఇవ్వచ్చు. ఏ విధంగా డైనమిక్ విస్కాసిటీ కానీ కైనమిక్ విస్కాసిటీ కానీ వీటి మీద క్వశ్చన్స్ అయితే మోస్ట్లీ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. సో ఇన్సెక్ట్స్ ఆఫ్ క్రౌలింగ్ ఆన్ ద వాటర్ సర్ఫేస్ అనగానే మనం ఏముంటుంది, సర్ఫేస్ టెన్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కిరోసిన్ త్రూ ఏ కాటన్ వీక్ ఈజ్ డ్యూ టు అన్నాడు. ఇక్కడ కిరోసిన్లో మనము దీపాలు వెళ్తున్నప్పుడు సో పైన మనకు దీపం పైన మన కాటన్ నుంచి ఏ విధంగా పైకి వస్తుంది అన్నాడు. సో ఏ విధంగా క్యాపిలారిటీ అనమాట. సో మీ క్యాపిలారిటీ గురించి డీటెయిల్స్గా చదువుకుంటే మీకు కొంచెం అర్థమవుతుంది. రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ కానీ యూనిట్స్ కానీ రైట్ కొన్ని మెయిన్ పాయింట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్స్లో. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ క్వశ్చన్స్. ఇంకా ప్రాబ్లమాటిక్స్ అయితే మోస్ట్లీ అడగా, ఓన్లీ మీకు థియరీ క్వశ్చన్స్ మాత్రమే. రైట్. ఓకే. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ద క్యావిటేషన్ ఈజ్ క్యాజ్డ్ బై అన్నాడు. సో క్యావిటేషన్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది అన్నాడు. సో హై ప్రెజరా, లో ప్రెజరా, లో వెలాసిటీయా, హై వెలాసిటీయా. సో ఏంటిది క్యావిటేషన్ మనకు డెఫినేషన్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మనము పికప్ డైరెక్ట్గా టెక్ చేసుకోవచ్చు. సో క్యావిటేషన్ డెఫినేషన్ ఏంటిది, ద క్యావిటేషన్ ఈజ్ వెన్ లో ఈజ్ ఆల్వేస్ ఈజ్ లెస్ దాన్ వేపర్ ప్రెషర్. సో అంటే వేపర్ ప్రెషర్ కంటే తక్కువ ఉన్నప్పుడు కావిటేషన్ ఫామ్ అవుతుంది. సో ఆ వేపర్ ప్రెషర్ ఎప్పుడు తక్కువ అవుతుంది, మనకు లో ప్రెషర్ ఉన్నప్పుడు తక్కువ అయినది ఫామ్. సో అప్పుడు క్యావిటేషన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే, యాజ్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద విస్కాసిటీ, యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్డ్ ఇన్ ద విస్కాసిటీ ఇంక్రీజ్ దెన్ ద విస్కాసిటీ ఈజ్ అన్నాడు. సో ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే అప్పుడు విస్కాసిటీ ఆఫ్ వాటర్ ఏ విధంగా ఫ్లో ఉంటుంది. సో ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, కాన్స్టెంట్గా ఉంటుందా నన్ను. సో ఏదైనా ఆప్షన్ ఏంటిది, ఏదైనా విస్కాసిటీ. సో విస్కాసిటీ అంటే ఏంటిది, ఎగ్జాంపుల్గా మనము కడ్ కానీ హాని తీసుకొని రైట్, ఇందులో విస్కాసిటీ అనేది ఎక్కువ కదా, అంటే ఫ్లో అనేది తక్కువ కాబట్టి సో విస్కాసిటీ అనేది ఎక్కువ. రైట్. సో దాన్ని బేస్ చేసుకొని మనము టెంపరేచర్ ఇస్తే ఎగ్జాంపుల్ ఏమవుతుంది, అప్పుడు ద మాలిక్యులర్స్ ఎక్స్పాండ్ అయ్యి మనకు విస్కాసిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట. రైట్. విస్కాసిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని యాజ్ అ టెంపరేచర్ ఇంక్రీజ్, ఎప్పుడైనా సరే యాజ్ అ టెంపరేచర్ ఇంక్రీజ్ ద విస్కాసిటీ దెన్ ద వాటర్ ఫ్లో అనేది తక్కువ అవుతుంది. సో అప్పుడు డిక్రీజ్ అనేది మనకు ఆన్సర్. రైట్. నెక్స్ట్ ద ఐడియల్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ సాటిస్ఫై అన్నాడు. సో ఇక్కడ ఐడియల్ ఫ్లో, రియల్ ఫ్లో, న్యూటన్ ఫ్లో వీటి గురించి మెయిన్గా తీసుకోవాలన్నమాట. రైట్. సో ఐడియల్ ఫ్లో ఏ విధంగా తీసుకోవాలి చెప్తాను. ఫస్ట్ న్యూటన్ ఫ్లూయిడ్ తీసుకుందాం. రైట్. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఆర్ న్యూటన్స్ ఫ్లూయిడ్స్. రైట్. సో ఈ బేస్డ్ ఆన్ దేని మీద అప్లికేబుల్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే రైట్ న్యూటన్స్ ఫ్లూయిడ్ కానీ నాన్ న్యూటన్ ఫ్లూయిడ్ కానీ రియల్ ఫ్లూయిడ్ కానీ ఏ విధంగా ఉంటుంది ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. ఐడియల్ ఫ్లూయిడ్, నెక్స్ట్ రియల్ ఫ్లూయిడ్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. ఫ్లూయిడ్స్ అంటే మోస్ట్లీ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూసుకుంటే వన్ క్వశ్చన్ అనేది 100% ఉంది. సో ఏదన్నా సరే మీ ఎగ్జామ్ రాసిన రియల్ ఫ్లూయిడ్ గురించి కానీ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ గురించి కానీ ఐడియల్ ఫ్లూయిడ్స్ గురించి వన్ క్వశ్చన్ అనమాట. సో న్యూటోనియన్స్ ఫ్లూయిడ్స్లో ఏ విధంగా అప్లికేబుల్ అవుతుందంటే అందులో మోస్ట్లీ న్యూటన్స్ ఫ్లూయిడ్ రియల్ ఫ్లూయిడ్కి ఈక్వల్గా ఉంటుంది. సో కంప్రెసిబుల్ ఫ్రిక్షన్లెస్ ఆర్సా సో చేంజెస్ అవుతూ ఉంటాయి. రియల్ ఫ్లూయిడ్లో న్యూటన్స్ ఫ్లూయిడ్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఐడియల్ ఫ్లూయిడ్ అనేది బేస్డ్ ఆన్ కంటిన్యూటీ ఈక్వేషన్ అనమాట. సో కంటిన్యూటీ ఈక్వేషన్ ఒకటి దాని మీద బేస్ చేసి ఉంటుంది. సో కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంటిది, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. రైట్. సిఎం ఇలా అవుతుంది. కంటిన్యూటీ ఈక్వేషన్ మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ రియల్ ఫ్లూయిడ్ సాటిస్ఫై వచ్చే అప్పుడు ఆప్షన్లో ఇవే ఆప్షన్స్ ఉండవచ్చు. ఏంటిది, లా ఆఫ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా రియల్ ఫ్లూయిడ్ సాటిస్ఫై అని క్వశ్చన్లో ఇచ్చేసి ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అని అవ్వచ్చు, లేకపోతే కంటిన్యూటీ ఈక్వేషన్ అడగవచ్చు, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ విస్కాసిటీ అని అడగవచ్చు. రైట్. న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ విత్ కన్జర్వేషన్ దాని గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇందులో మనకు ఫోర్ టైప్స్ ఆఫ్ గురించి దాన్ని తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు మీరు.
ఓకే, 4 టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మెయిన్గా అనమాట. సో చూసుకుంటే ఫస్ట్ వన్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అని చెప్పాను. విస్కాసిటీ, రైట్, విస్కాసిటీ. ఇది ఏమన్నాను? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, రైట్. ఇది మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటిది? ఐడియల్ ఫ్లూయిడ్ కూడా, ఐడియల్ ఫ్లూయిడ్ ఆల్సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ది మాస్. సో బట్ ఇందులో ఇంకా డిఫరెంట్ టైప్స్ వస్తుంటాయి అనమాట. ఇందులో దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇందులో కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్ అనమాట. సో కంప్రెసిబుల్ 0, ఇన్కంప్రెసిబుల్ అండ్ ఫ్రిక్షన్లెస్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ ఆర్ కాన్స్టాంట్, రైట్. ఇందులో దీనికి డిఫరెన్స్ అనమాట. ఇందులో ఇన్కంప్రెసిబుల్ అవుతుంది, ఫ్రిక్షన్ ఉంటుంది. ఇందులో ఇది ఫ్రిక్షన్ లెస్ అండి, రైట్. సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. రియల్ ఫ్లూయిడ్స్ ఆల్సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ న్యూటన్ లా ఆఫ్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అడుగుతారు. సో మోషన్స్ అన్నప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్. ఇక్కడ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అని అడిగితే మోషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకు మూమెంట్ ఉంటుంది. కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, తర్వాత బెర్నౌల్లి ఈక్వేషన్స్ సాటిస్ఫై. సో బెర్నౌల్లి ఈక్వేషన్స్లో కైనమాటిక్స్లో మనకి ఫ్లూయిడ్ కైనమాటిక్స్ వచ్చేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బెర్నౌల్లి ఈక్వేషన్ ఎప్పుడు? ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నప్పుడు బెర్నౌల్లి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, రైట్. కంటిన్యూటీ ఈక్వేషన్ ఇస్ ద ఆన్సర్ ఐడియల్ ఫ్లో ఉన్నప్పుడు, రైట్. ఇది కొంచెం మెయిన్ టాపిక్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం మళ్ళీ. రైట్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్. ద షియర్ స్ట్రెస్ ఇన్ ద ఫ్లూయిడ్ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు. ఇక్కడ నేను ఆప్షన్స్ ఇవ్వలేదండి. సో కొంచెం టైం లేదు కాబట్టి దాన్ని కన్జ్యూమ్ చేసుకోవడం కోసమే నేను టైం అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. సో షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, మనకి ఆప్షన్లలో ఏమని ఇవ్వచ్చు? ఆప్షన్లో ఏ ఆప్షన్ వచ్చేసి ఏ విధంగా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ డిఫార్మేషన్ ఆఫ్ వెలాసిటీ, యాంగులర్ డిఫార్మేషన్స్ అని, రైట్. లేకపోతే ద రేట్ ఆఫ్ షియర్ డిఫార్మేషన్, రైట్. సో ఇందులో ఏది ఇచ్చినా మనకు బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. ఎలా? ఇప్పుడు టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ డో యూ బై డో వై, ఇది ఫార్ములా. షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డో యూ బై డో వై ఆర్ ప్రపోర్షనల్ టు డి థీటా బై డిటి, ఇలా అనమాట. ఇప్పుడు యాంగులర్ డిఫార్మేషన్ అని కూడా అవ్వచ్చు, రైట్. ఆర్ వెలాసిటీ గ్రేడియంట్ అనమాట. వెలాసిటీ గ్రేడియంట్ అని కూడా ఆప్షన్లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డియూ బై డివైని వెలాసిటీ గ్రేడియంట్ అంటారు. డిటీటా బై డిటీని ద రేట్ ఆఫ్ షియర్ డిఫార్మేషన్ అని ఆప్షన్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది షియర్ స్ట్రెస్. ఆర్ ఇలా అడుగుకున్న డిఫరెంట్ వేలో అడగవచ్చు. ఏ విధంగా అడగవచ్చు? ద న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీస్ స్టేట్ దట్ ద షియర్ స్ట్రెస్ ఈజ్ అని కూడా అడుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు కూడా క్వశ్చన్ అలాగే. నెక్స్ట్ వన్ గేజ్ ప్రెషర్, ద వాక్యూమ్ ప్రెషర్, గేజ్ ప్రెషర్, అట్మాస్ఫియర్ ప్రెషర్ అండ్ అబ్సల్యూట్ ప్రెషర్, ఇలాంటి బేస్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ దాని వాల్యూస్ అని ఇవ్వచ్చు, లేకపోతే అంటే అబ్సల్యూట్ వాల్యూస్ కానీ అట్మాస్ఫియరిక్ వాల్యూస్ కానీ దాని అలా క్వశ్చన్స్ ప్రాబ్లం చేయమని చెప్పవచ్చు. బట్ మోస్ట్లీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే లైట్ థియరీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఏ విధంగా అడుగుతా చూద్దాం. ఫస్ట్ గేజ్ ప్రెషర్, అట్మాస్ఫియర్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్ దాని గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం అన్నీ చేయగలుగుతాం. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్ అనమాట, రైట్. ఇంకొకటి వ్యాక్యూమ్లో ఉన్నప్పుడు ఎలా? వ్యాక్యూమ్లో అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మైనస్ వ్యాక్యూమ్ ప్రెషర్, రైట్. ఇది ఈ టూ ఫార్ములాస్ అనమాట. బేస్డ్ ఆన్ దీస్ వన్ దాని ప్రాబ్లమాటిక్ ఇచ్చిన సో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చదువుతారు. సో గేజ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. మనకు గేజ్ ప్రెషర్ కావాలి. ఏంటిది? ఈజ్ ఈక్వల్ టు దానికి రివర్స్లో ఇట్లా యూతర్ సైడ్ తీసుకోండి. సో పి గేజ్ ఈజ్ ఈక్వల్ టు
గేజ్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు P అబ్సల్యూట్ ప్రెజర్ మైనస్ P అట్మాస్ఫిరిక్ ప్రెషర్, రైట్. ఇది ఇలా వ్యాక్యూమ్ అయితే సో వ్యాక్యూమ్ తీసుకొచ్చి అట్మాస్ఫియర్ ప్రెషర్ మైనస్ అది వస్తుంది మనం, రైట్. దిస్ ఇస్ 1 centi-Paz అన్నాడు. సో ఇందాక ప్యాజ్ అంటే కూడా ఎంత సో మీకు చాలు. సో సెంటీ అన్నాడు, సెంచరీ అనమాట. అంటే ఇది 1/100 కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ అనమాట. సో ఇది థర్డ్ 1/100 అని centi-Paz కింద. DC అంటే మనకు 1/10, రైట్. కన్ఫ్యూజ్ అవ్వకండి, దాని ఇలాంటివి క్వశ్చన్స్ అనమాట. ప్రాబ్లమాటిక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫ్లూయిడ్ మెజర్మెంట్స్లో ఈఫ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈఫ్ ద ఫ్లూయిడ్ ఇన్ ద మోషన్ ద ప్రెజర్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ ద డైరెక్షన్. ఇక్కడ ఆల్ ద డైరెక్షన్ ఈక్వల్ అన్నారు, రైట్. ఫ్లూయిడ్ మోషన్స్లో ఉన్నప్పుడు, రైట్, అప్పుడు దాన్ని ఏమంటారు? రియల్ ఫ్లూయిడా, న్యూటోనియన్ ఫ్లూయిడా, ఐడియల్ ఫ్లూయిడా? సో ఆల్వేస్ ఈక్వల్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఐడియల్ ఫ్లూయిడ్ అనమాట. నెక్స్ట్ ఆన్ అండ్ ఇంక్లైడ్ ప్లేన్ ద సెంటర్ ఆఫ్ ది ప్రెజర్ అన్నాడు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ది ప్రెజర్ ఎక్కడ ఉంటుంది, రైట్. ఎక్కడ అబౌవ్ ద సెంట్రాయిడా, బిలో ద సెంట్రాయిడా, ఎట్ ద సెంట్రాయిడా, ఎనీవేర్ ఎక్కడైనా ఉంటుందా? ఇలా మనకు ఇది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ తీసుకుంటే ఏదైనా మనం ఇంక్లైన్గా పెట్టినప్పుడు, రైట్, రెక్టాంగిల్ కావచ్చు, సర్క్యులర్ టైప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో సెంట్రాయిడా మనకి ఎప్పుడు ఆల్వేస్ ఇక్కడ ఉంటే ఇది సెంట్రాయిడ్గా మనము తీసుకుంటే హెచ్తో డినోట్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ వన్, ఎప్పుడైనా సరే సెంటర్ ఆఫ్ ది ప్రెజర్ బిలో ద సెంట్రాయిడ్ ఉంటుంది అనమాట, రైట్. ఇది హెచ్ స్టార్గా నేను ఇస్తున్నాను, రైట్. ఎప్పుడైనా సరే బిలో, ఆల్వేస్. ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చిన మీకు, రైట్. క్వశ్చన్స్ టైప్ ఇందులో ప్రాబ్లమాటిక్స్ ఎగ్జాంపుల్ ఏది ఇచ్చింది? అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ద ఏరియా ఈస్ 1 meter ఫర్ సర్క్యులర్ అండ్ ద సెంట్రాయిడ్ ఈజ్ సమ్ ఒక వాల్యూ ఇచ్చేసి దాని గురించి ఇచ్చేసి దెన్ ద సెంటర్ ఆఫ్ ది ప్రెజర్ ఈజ్ లొకేటెడ్ ఎట్ అన్నాడు. సో సెంటర్ ఆఫ్ ది ప్రెజర్ లొకేటెడ్ ఎట్ అంటే ఆల్వేస్ మీరు కళ్ళు మూసుకొని బిలో ద సెంట్రాయిడ్ అని ఇవ్వచ్చు అనమాట ఆప్షన్లో, రైట్. మనకు మోస్ట్లీ ప్రాబ్లమాటిక్ టైప్స్లో అని ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో సెంటర్ ఆఫ్ ది ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రాయిడ్ ప్లస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సెంట్రాయిడ్ sin θ² బై h bar. సో ఇది ప్రాబ్లమాటిక్స్. ప్రాబ్లమాటిక్స్ మనకు మోస్ట్ రావాలి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్సే మనకి యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ వన్, ద డిఫరెన్షియల్ మానోమీటర్ ఈజ్ మెజర్. సో డిఫరెన్షియల్ మానోమీటర్ అని యూట్యూబ్ మానోమీటర్ అని, సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్స్, వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. యూట్యూబ్ మానోమీటర్. సో యూట్యూబ్ మానోమీటర్ ఆల్వేస్ హై ప్రెజర్ అనమాట, హై ప్రెజర్ని మెజర్ చేస్తుంది, రైట్. ఇందులోనే మళ్ళీ వాడడం కానీ మెకానికల్ గేజ్ అని అనమాట. సో మెకానికల్ గేజ్ అని కూడా, అది కూడా హై ప్రెషర్. నెక్స్ట్ వన్, ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్, రైట్. ఇన్వర్టెడ్ స్మాల్ ప్రెషర్ డిఫరెన్స్ని మెన్షన్ చేస్తుంది. సో యూట్యూబ్ వచ్చి నెక్స్ట్ వన్, డిఫరెన్షియల్ మానోమీటర్, రైట్. డిఫరెన్షియల్ మానోమీటర్ అనగానే మనకు ఏమిస్తుంది? ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ దగ్గర. సో ద ప్రెజర్ మెజర్ at different pressures at different points. డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ ప్రెజర్ అనేది డిఫరెన్షియల్ మానోమీటర్ అనేది మెజర్ చేస్తుంది. సో యూట్యూబ్ మానోమీటర్ ఇది. నెక్స్ట్ వన్, సరే, లో ప్రెజర్ అని ఏం చెప్పాను? లో ప్రెజర్ వస్తుంది పిజోమెట్రిక్. లో ప్రెజర్ వచ్చేసి ఏమిటి? పిజోమెట్రిక్, రైట్. లో ప్రెజర్ అవ్వచ్చు ఆర్ స్టాటిస్టిక్ ప్రెజర్ అని కూడా వచ్చు. ద స్టాటిస్టిక్ ప్రెజర్ మెజర్ ఈజ్ అనే ఆప్షన్ వచ్చేసి పిజోమెట్రిక్. లో ప్రెజర్ ఈజ్ మెజర్డ్ బై అన్న పిజోమెట్రిక్. హై ప్రెజర్ వచ్చేసి యూట్యూబ్ మానోమీటర్, రైట్. యూట్యూబ్ మానోమీటర్ డిఫరెన్షియల్ మానోమీటర్ డిఫరెన్షియల్ ప్రెజర్ని. సో వెలాసిటీ ఆఫ్ ది ఫ్లోని ఏ విధంగా మెన్షన్? పిటోట్ ట్యూబ్ ఆర్ కరెంట్ వెలాసిటీ
ఇది అనీమియోమీటర్, రైట్. ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, ఇది ఒక్కటి నేర్చుకుంటే మీరు ప్రిజోమెట్రీ లో ప్రెజర్ కానీ ఆర్ స్టాటిస్టిక్ ప్రెజర్ కానీ, రైట్, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం చూడవచ్చు అనమాట. ఈ సెట్ క్వశ్చన్స్లో 1 or 2 క్వశ్చన్స్ మోస్ట్లీ ఇందులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ వన్, ద పాస్కల్ లా స్టేట్ ద ప్రెజర్ ఎట్ ద పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ద డైరెక్షన్ అన్నాడు, రైట్. సో పాస్కల్ లా మీకు డెఫినేషన్ వచ్చి మీరు సింపుల్గా చేయగలుగుతారనమాట. సో లిక్విడ్ ఎట్ రెస్టా, ఫ్లూయిడ్ ఎట్ రెస్టా అనేది చేసి మేస్లీ అనమాట. సో మనకు పాస్కల్ లా ఏం చేస్తుంది, ఫ్లూయిడ్ ఎట్ రెస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు, రైట్. సో రెస్ట్ కలర్ రెండుసార్లు 6 క్వశ్చన్లలో స్టాటిక్ ఇన్ కండిషన్లు కూడా మెన్షన్ చేయవద్దు. సో కొన్ని ఆప్షన్లలో అనమాట, రైట్. అప్పుడు ఏంటిది, ఇలా ఇవ్వకుండా పాస్కల్ లా స్టేట్ ద ప్రెజర్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ద డైరెక్షన్ ఇన్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఎట్ రెస్ట్, దెన్ ద షియర్ ఫోర్స్ అన్నప్పుడు అప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, షియర్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. అది కూడా ఒకటి గుర్తుంచుకోండి. అది నెక్స్ట్ వన్, ద బారోమీటర్ ఆర్ యూజ్డ్ టు మెజర్. బారోమీటర్ ఏంటిది, మనకు అట్మాస్ఫిరిక్ మెజర్ని యూజ్ చేస్తుంది, రైట్. ఇది బేసిక్ క్వశ్చన్ అనమాట, అట్మాస్ఫిరిక్ ప్రెజర్. నెక్స్ట్ వన్, ద ఫ్లూయిడ్ స్టాటిస్టిక్ డీల్స్ విత్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్. ద ఫ్లూయిడ్ స్టాటిస్టిక్లో ఉన్నప్పుడు ఏ విధంగా డీల్ చేస్తుందంటే, ద గ్రావిటీ అండ్ ప్రెజర్ ఫోర్స్ని స్టాటిక్స్లో ఉన్నప్పుడు దాన్ని సో దాన్ని బేస్ చేసుకొని వర్క్ అనేది అవుతుందన్నమాట. ఇది టైప్స్ ఆఫ్, సో ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ప్రెజర్ మెజర్మెంట్లో ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బయాన్సీ ఫోర్సెస్లో అండ్ సబ్మర్జ్డ్ ఫోర్సెస్ ఏ విధంగా క్వశ్చన్స్, మోస్ట్లీ 1 క్వశ్చన్ అనమాట. సో అంటే ఏదైనా సరే మీరు ఎగ్జామ్లో ఈ సెట్ ఆర్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామ్లో రాసినా 1 క్వశ్చన్స్ చదవండి బయాన్సీ ఫోర్స్ నుంచి.